guys, hi, hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణస్ కిచెన్ అండ్ ఐమ్ యువర్ లావణ్య. సో బ్యాక్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే ఒక గుడ్ న్యూస్, చిన్న గుడ్ న్యూస్. వీ హ్యావ్ అనదర్ ఆర్డర్. ఈసారి వచ్చేసి మనకి ప్రాన్స్ పికిల్ వచ్చిందనమాట. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఇక చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చింది. సో దాన్ని ప్యాక్ చేసాము, పంపించామని చెప్పి. సో రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చినాయి. వాళ్ళకి కాంప్లిమెంటరీ కారపొళ్ళు, గవ్వలు అవి కూడా పంపించడం జరిగింది. సో చిన్న చిన్న చేంజెస్ తోటి, ప్యాకింగ్ చేంజెస్ తోటి నాకు కొంచెం రివ్యూస్ కూడా బాగా వచ్చినాయి. టేస్ట్ వరకు అయితే చాలా బాగుందన్నారు. ప్యాకింగ్ ఒకటి కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది, అది కొంచెం చేంజ్ చేసుకోమన్నారు. సో ఐ డెఫినెట్లీ చేంజ్ దిస్ టైం. ఈసారి నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళే ఇంకొక 1 kg ప్రాన్స్ పికిల్ అండ్ ఆల్సో మునగాకు కారం సొంటి పొడి ఆర్డర్ చేశారనమాట. సో అండ్ ప్రాన్స్కి వచ్చేసి నేను కృష్ణానది దగ్గరికి వెళ్ళి తీసుకుందామని చెప్పి అనుకున్నాం. నేను అడిగాను. సో కృష్ణానది దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యారేజ్ దగ్గర అవతల శ్రీనగరం అని చెప్పి ఏరియా ఉంటుంది. ఆ ఏరియా దగ్గర అప్పటికప్పుడు లైవ్గా అప్పటికప్పుడు పట్టిస్తారు. సో అక్కడ తీసుకుందాం అన్నారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి విజయవాడలో బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి, మామూలు కాదు. బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారు. సో కొన్ని ఏరియాస్లో అయితే రోడ్స్ మీద కూడా చాలా వరకు వాటర్ వచ్చేసినాయి, మోకాళ్ళ వరకు అట్లాగా వాటర్ వచ్చేసినాయి. మాకు కూడా వస్తాయేమో అని చెప్పి భయపడ్డాం మేము. అంటే లాస్ట్ ఇయరే కదా ఫ్లడ్స్ వచ్చినాయి, ఈ టైంలోనే కదా. సో మళ్ళీ వాటర్ వచ్చేటోడికి ఆ ఫ్లడ్స్ వాటర్ ఇప్పుడు మీరే మళ్ళీ ఏమన్నా వదిలేరేమో అని చెప్పి భయపడ్డాము. బట్ కాదు, అలాంటిది ఏం లేదు అని చెప్పి న్యూసెస్ వచ్చినాయి. ఆ వర్షం వాటర్ అన్నీ కూడా, రోడ్ల మీద ఆగిన వాటర్ అన్నీ కూడా వర్షం నీళ్ళు మాత్రమే. ఐ మీన్ డ్రైనేజెస్, కాలువలు అవి సరిగ్గా నీట్గా లేకపోవడం వల్ల, చెత్త అవి పెరిగిపోవడం వల్ల ఆగిపోయిన వాటర్ అవి. కాలువలు క్లీన్ చేసేస్తే మట్టి చెత్త అంతా ఒకసారి క్లీన్ చేస్తే ఆ వాటర్ ఏం నిలబడిపోవు, అంతా మామూలు అయిపోద్ది, క్లియర్ అయిపోద్ది. సో ఆ ప్రాన్స్ కూడా కొంచెం తీసుకోవాలి వెళ్ళి, ఈ వర్షాలు అవి తగ్గినాకంటే మళ్ళీ ఎక్కువ ల్యాగ్ పెట్టుకోలేము కదా. ఆర్డర్ వచ్చిన తర్వాత అన్ని రోజులు మనం కూడా పెట్టుకొని చేసుకోలేము కదా. సో ముందు మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసుకొని ఆ తర్వాత ఒకసారి మా అన్నయ్యని అడిగి, మా అన్నయ్య తీసుకెళ్తానన్నాడు. సో మా అన్నయ్యని అడిగి మా అన్నయ్య నేను కలిసి వెళ్తామన్నమాట. అండ్ లాస్ట్ వీక్ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ వీక్ వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్స్ అందరూ, 10th బ్యాచ్మేట్స్ అందరూ. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఎడిటింగ్ వర్క్స్ అవి కొంచెం లేట్ అవుతుంది. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ 1 week నుంచి స్టమక్ అప్సెట్ అయ్యి హెల్త్ అసలు బాగోలేదు. చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ షాపింగ్కి వెళ్ళి వచ్చేద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమేమి తెచ్చాను ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియో క్లిప్పింగ్ తీస్తాం. Until then, bye-bye. Do like, share and subscribe to my channel Annapurna's Kitchen. Bye-bye.